పీత తినకపోతే నేనేం మిస్ అయ్యేదాన్నా అనిపించింది. ఈ జొన్న సంగటి, ఆ నెయ్యి, రొయ్యలు ఎగురు, అబ్బా ఇది 2-3 గంటలు కానీ ఒక రాత్రి చేసి పొద్దున్నే తింటామా లోపలికి వెళ్ళిపోయి కమ్మగా ఉంటుంది అసలు. ఎంత బాగుందో. ఆహా ఏదే స్టార్ట్ చేయండి మరి. వేడి వేడి కూర. నేనైతే ముందు ఒక రొయ్య ముక్క నోట్లో వేసుకో. అబ్బా సరే నువ్వు తింటే ఫస్ట్ ఫ్రాన్స్ లో తిని చూడు. భలే ఉంది. ఫ్రాన్స్ లోకి కమ్మగా ఉంది అసలు. కాలుతుంది ముద్ద తిరిగిపోవాలంతే. ఉడకటానికి 25 నిమిషాల నుంచి 30 నిమిషాలు పట్టింది ఫ్రెండ్. పీతలు తింటావా చటాచి? పీతలు వద్దు. సరే దా. లక్కుంటూ ఉండాలి. ఇదిగోండి, ఎందుకంటే జొన్నలు ఉడకడానికి టైం పట్టింది, ఉడికిన తర్వాత తినడానికి మాత్రం చాలా తక్కువ టైం పట్టింది. లొట్ట వేసుకుంటే తినేస్తారు, 25 నిమిషాలు పట్టింది. అది ఒక మనిషి ఒక గ్లాస్ పోసుకుంటే ఒక మనిషికి సరిపోతుంది. 2 గ్లాసులు పోసుకుంటే ఇద్దరు సరిపోయింది. కొంచెం తక్కువ తినే వాళ్ళకైతే 3 సరిపోతుంది. సో ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం దీన్ని ఇంకొంచెం ఉండలు కట్టుకోవాలి అనుకుంటే ఇంకొంచెం సేపు ఒక 2-3 నిమిషాలు పెట్టుకోవచ్చు. నాకేంటంటే కంచంలో ముద్దలా కాకుండా ఇలాగే వేసుకొని జాగ్రత్త తినడానికి ఎక్కువ ఇష్టపడతాను. ముద్ద చుట్టాలనుకుంటే దీన్ని ఇంకో 2 మినిట్స్ ఇలా సిమ్లో పెట్టేస్తే గడ్డలాగా అయిపోయింది. రాగి ముద్ద ఎలా చుట్టుకుంటామో అలా చుట్టుకొని హ్యాపీగా తినేసేయచ్చు. బంగారంలా ఉంటుందమ్మా. ఇంత కమ్మటి వాసన వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ గా ఉన్నా. ఈ రోజు నేను చేస్తున్న వంట వచ్చేసి మీకు పీతల కూర, అలాగే రొయ్యలు మసాలా వేసి మంచిగా ఇగురులాగా కూర చేస్తున్నాను. ఈ 2 కూరలు చాలా అంటే చాలా ఇష్టం. నాకు ఇష్టం, మా పెద్దలకి ఇష్టం. మా చిన్నదానికి అంత ఇష్టం ఉండదు. కొంచెం పీతలు, ఫిష్ ఇట్లాంటి ఇష్టం ఉండదు, రొయ్యలు తింటది. సో ఈ రోజు చేసిన కర్రీ పీతల ఇగురు, రొయ్యల కర్రీ. ఇదైతే సండే చేస్తున్నాను. పిల్లలు సండే ఉన్నప్పుడు వాళ్ళకి నచ్చిన చేసి పెట్టడమే నా బాధ్యత. వాళ్ళు అడిగితే నేను ఏది కాదండి ఫ్రెండ్స్. సో అదనమాట. పీతలు అయితే పెద్ద సైజు పీతలు తీసుకున్నా. 650 రూపాయలు అంట ఇది కేజీ. ఇదిగోండి పెద్ద పీతలు చూడండి ఎంత పెద్ద పీతలు. మొత్తం 5 వచ్చినాయి కేజీకి. 1, 4, 5 వచ్చినాయి. పొలవాలు అయ్యి. ఇగోండి రొయ్యలు అయితే ఆల్రెడీ ఒలిచేసాను. ఇది ఒక 30 కేజీ దాకా ఉంటే, అర్ధ కేజీ కూడా అవల బరువు. తిప్పేస్తే 1/4 కేజీ ఉంటాయేమో. సో అదనమాట. ఈరోజు వీటికి కావాల్సిన పదార్థాలు పీతల కూర, రొయ్యలు ఇగురు, జొన్న సంగటి చేస్తున్నానండి. మై ఫేవరెట్ ఫుడ్ అనమాట. నాకు ఎంత ఇష్టం అంటే జొన్న సంగటి మాటల్లో వర్ణించలేను. ఇది రాత్రి నానబెట్టుకొని ఇలా శుభ్రంగా పొద్దున్న వడగట్టేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో ఈ కర్రీ అనేది ఎలా చేస్తున్నాను చూడండి. మేము ఆన్లైన్ బట్టల బిజినెస్ స్టార్ట్ చేసామండి. మీ అందరికి కూడా నేను కట్టుకునే శారీస్ ఎంతో ఇష్టం. నా టేస్ట్ ఏంటో మీ అందరికి చాలా ఇష్టం. సో ఇవాళ నేనేం చెప్తున్నానంటే, మీరందరూ మమ్మల్ని సపోర్ట్ చేసి మమ్మల్ని ఆదరించాలా. ఎందుకంటే మేము యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా మంది ప్రమోషన్ చేసాం తప్ప మా ప్రమోషన్ అనేది మేము ఎప్పుడు చేసుకోలేదు. ఇవాళ మేము బట్టల బిజినెస్ స్టార్ట్ చేసాము. మీ సపోర్ట్ చాలా కావాలని నేను కోరుకుంటున్నాను. మీకు వెబ్సైట్ లింకు వీడియో కింద ఇస్తున్నానండి. స్టైల్ శాబీ ఇన్స్టాగ్రామ్ వెబ్సైట్ లింకు ఇస్తున్నాను. నా లింకు కూడా ఇస్తున్నాను, ఇన్స్టాగ్రామ్ లింకు, యూట్యూబ్ ఛానల్ లింకు. మీరు ఏమన్నా బట్టలు కానీ, శారీస్ కానీ, ఇంకా డ్రెస్సెస్ ఇవన్నీ కూడా ఆర్డర్ వైజ్గా పెడతాను మీకు. ఇప్పుడైతే పట్టు శారీస్, డైలీ వేర్ శారీస్ పెట్టున్నాను. మంచి శారీస్ పెట్టున్నానండి. మీకు నచ్చితే మీరు కొనుక్కోవచ్చు. మీకు
వెబ్సైట్ లింక్ వీడియో కింద ఇన్స్టా లింక్ ఇస్తున్నా. మీకు నచ్చింది అయితే వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకొని రాకపోతే ఇన్స్టాలో మీరు స్క్రీన్ షాట్ తీసి నాకు నా ఇన్స్టాకి పెట్టిన యూట్యూబ్ లో వీడియో స్క్రీన్ షాట్ తీసి ఇన్స్టాలో పెట్టినా నేను చూస్తాను, మీకు రిప్లై ఇస్తాను. మీకు నచ్చిన ఏమైనా ఉంటే బుకింగ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి కూడా ఈ కుకింగ్ వీడియోస్ మీద చాలా కష్టపడి ఎక్కడెక్కడికో వెళ్ళి వీడియోస్ తీసి పెట్టి మీరు అందరు చూస్తున్నారు, మమ్మల్ని ఆదరిస్తున్నారు. మమ్మల్ని నిలబెట్టిందే మీరు. నేను ఇప్పుడు అప్పుడు ఎప్పుడు చెప్తున్నా, నేను ఈ జన్మకి ఎవరికైనా రుణపడి ఉంటానంటే అది నా ఫాలోవర్స్, నా సబ్స్క్రైబర్లకు మాత్రమే. ఈ సిచ్యువేషన్లో నేను ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా ఇవాళ మేము హ్యాపీగా ఉండడానికి కారణం అయితే నా ఫాలోవర్స్, నా కష్టం. నేను కష్టపడితేనే ఈ 5 ఏళ్ళు నాకు, నా పిల్లలకి, నా దగ్గర ఉన్న వర్కర్స్ అందరికి కూడా వెళ్తుందని నేను అనుకుంటున్నాను. ఈ బిజినెస్లో మీకు బట్టలు నచ్చినట్టయితే లింక్ క్లిక్ చేసి శుభ్రంగా మీరు బట్టలు అనేది బుక్ చేసుకోండి. వెబ్సైట్ లింక్ ఇన్స్టాలో కూడా ఉంటాయి. డైలీ ఇక నా ఇన్స్టాలో యూట్యూబ్ షార్ట్లో కూడా మీరు చూసుకోవచ్చు. నెంబర్ అయితే పెట్టట్లేదండి, వెబ్సైట్ ద్వారానే బుకింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే పాపోళ్ళు కాలేజ్కి వెళ్తారు, ఇక శిరీష నాతో పాటు ఉంటుంది. ఇక మీకు తెలిసిన విషయమేగా, నాకు ఇంగ్లీష్ రాదు. సో మా పాప చూసుకుంటుంది. అలాగే ఇంకొక ఎంప్లాయిని కూడా పెట్టాము, వాళ్ళు కూడా చూసుకుంటారు. రిప్లైలు అనేది మీకు ఖచ్చితంగా ఇస్తాము. మీకు 1 వీక్లో కొరియర్ అనేది పంపిస్తాము. మీకు నచ్చిన శారీ ఏదైనా సరే మీరు చక్కగా బుక్ చేసుకోవచ్చు వెబ్సైట్ ద్వారా. చదువు లేని వాళ్ళు అయితే కొంతమంది ఉంటారు, తెలిసిన వాళ్ళు చదువుకున్న పిల్లలు చెప్పినా వాళ్ళు బుకింగ్ చేసి ఇస్తారు. కంగారు పడాల్సిన లేదు, భయపడాల్సిన లేదు. మా బట్టల ప్రమోషన్ యూట్యూబ్ చేసేది రెగ్యులర్గా నేను. మీరు ఎటువంటి భయాలు అనేది పెట్టుకోకుండా చక్కగా బుక్ చేసుకోవచ్చు. మమ్మల్ని సపోర్ట్ చేయమని రిక్వెస్ట్గా అడుగుతున్నాను. పెద్ద పిత్తలే. ఇది ఉంచనా, ఉంచేనా సిరి? కొంచెం అలానే ఇలాగే ఉంచినా, లేకపోతే నీ కడబెట్టాక అవుదా? ఎందుకు అవదు? అవుతుంది. ఉంచి అలానే అవుతుందమ్మా. అవి పీకంగానే వాటర్ వస్తూ ఉంటాయి కదా, బాగుంటుంది కూరలు. ఇదిగో ఇలా తింటే బాగుంటది. కొంతమంది ఇవన్నీ తీసేస్తారు, నేను కూడా ఎప్పుడు తీసేదాన్ని. ఇలా తిందాం అనుకుంటున్నా ఈసారి. చేతుల్లో గుచ్చుకుంటే కొంచెం చూసి తీయండి. ఒక చిన్న సైజు కొబ్బరికాయ, కానీ కొబ్బరి మాత్రం చాలా టేస్ట్ అసలు. బట్టలు మనయే కదమ్మా, భయపడాల్సిన అవసరం లేదు కస్టమర్లు. అవును, 100% గ్యారంటీ అది. ఇన్స్టా బయోలో కూడా ఉంది, యూట్యూబ్ ఛానల్ వీడియో కింద కూడా ఉంది. ఇలా రాకపోతే ఎవరికైనా స్క్రీన్ షాట్ పంపించిన నా ఇన్స్టాలో యూట్యూబ్లో చూసి మీకు అట్లాగైనా సరే మేము డిస్క్రిప్షన్ లో వీడియో కింద లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినా శారీస్ అన్ని వస్తాయి. కొంతమందికి వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవడం రాకపోతే కొంచెం ఇబ్బంది అదేనమ్మా. అప్పుడు మాకు మెసేజ్ చేసినా మేము లింక్ అనేది పంపిస్తాము, ఎలా బుక్ చేసుకోవాలి ఏంటనేది చెప్తాము. సారీస్ అయితే నిన్న పెట్టిన సారీ అయితే సిరి మటన్ బిర్యానీలో, నిన్న మటన్ చికెన్ లెగ్ పీస్ బిర్యానీ అని పెట్టాను నేను. అంతేగా పేరు పెట్టింది, చికెన్ బిర్యానీ. అసలు దాంట్లో కట్టిన సారీ అయితే బా అసలు ఎంత బాగుందో ఫ్రెండ్స్. నాకైతే చాలా అఫీషియల్ గా చాలా క్లాస్ గా ఉంది. అసలు గుడ్డ ఎంత రీజనబుల్ ప్రైస్ అది. అవును, కస్టమర్లకు అందుబాటు ధరలో ఉండేటట్టుగా అమ్ముతున్నా నేను. మనం ఎప్పుడైనా సరేనమ్మా. ఎంత పెట్టావు శారీకి? 950. 950 అంటే ఎవరైనా కొనుగోలు. అంత బాగుంది కూడా ప్యాటర్న్. దాని మీద షిప్పింగ్ చార్జెస్ కూడా అందులోనే. అర్థమైందా? షిప్పింగ్ తో కలిపి 950. షిప్పింగ్ చార్జెస్ తో కలిపి అది 2 కూరలు కదా, అందుకనే ఒక కొబ్బరికాయ అనేది వేస్తున్నా.
శుభ్రంగా కడుక్కున్నా ఇందాకే బాగా. దీంట్లో మట్టి ఉంటది, చిన్న కొంచెం మట్టి ఉన్నా సరే అసలు కూర తినలేము, కచ్చకచ్చమంటా ఉంటుందమ్మా. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, నువ్వులు, గసగసాలు ఇవన్నీ ఉంటే అసలు టేస్ట్ అద్భుతంగా ఉంటది. మసాలాలు పడితేనేనా ఆ కూరకి టేస్ట్. కొన్ని ఏమీ వేయకుండా కూడా చేసుకునే కూరలు అవి వేరే ఉంటాయి. రొయ్యలు అనగానే చికెన్, రొయ్యలు వీటిలో మసాలా పడితే బాగుంటది. రొయ్యల్లో కంప్లీట్ గా మసాలా ఉండాలా, పీతల్లో కూడా ఉండాలా. జ్యూసీగా చిక్కగా రొయ్యల కూర తింటున్నప్పుడు అబ్బా ఎంత బాగుంది అని అనిపించేటట్టు ఉండాలంటే నువ్వులు, గసగసాలు, ఇంకా పుచ్చపప్పు, అలాగే గుమ్మడి గింజలు ఇలాంటివి ఉన్నా కూడా, జీడిపప్పు అన్ని పుచ్చగింజలు, నువ్వులు, గసగసాలు, జీడిపప్పు, అలాగే పల్లీలు కూడా పెట్టాను నేను. గుమ్మడి గింజలు ఇలాంటివి ఉన్నా సరే 4-5 గింజలు ఒక్కొక్క గుప్పెడు వేసుకుంటేమా 1 కేజీ రొయ్యల్లోకి కూర అబ్బా ఎంత చిక్కటి కూర, ఎంత మంచి కూర రెడీ అవుతుంది సిరి. బాగుంటది లేతల్లం. అది తోటలో తీసుకొచ్చింది మొన్న బయటకి వెళ్ళినప్పుడు వీడియోకి. వాళ్ళు తక్కువ బడ్జెట్ లో ఆల్మోస్ట్ అన్ని పొలాలు ఫ్రెష్ అల్లం తీసుకొచ్చా. అల్లం తింటే ఎంత మంచిదో తెలుసా, పైచి ఉండదు, కంటికి మంచిది, ఒంటికి మంచిది. మమ్మీ టీలో కూడా సొంటి మిరియాల టీ నేను తాగుతాను, యాలకులు వేసి. పౌడర్ కూడా భలే తయారు చేశాను నేను. ఇంకా మనకి 3 నెలలు దాకా దోకలేదు. ఇప్పుడు 1 మంత్ 2 మంత్స్ అయిపోయినా వాడుతున్నా నేను ఇంకా డైలీ. ఆ టీ ఇంకా మళ్ళీ చూసావా, నేను బయటకి వెళ్తే టీ తాగడానికి సంవత్సరం వస్తుంది. ఇదిగోండి అల్లం, ఒక కొబ్బరి ముక్క, ఒక కొబ్బరికాయ, అది ఇదిగోండి. గుప్పెడు కన్నా ఎక్కువే వెల్లుల్లి. మాకు మైసూర్లో ఒలిచిన వెల్లుల్లి అమ్ముతారు. మాకు అదొక బెనిఫిట్ నిజంగా చెప్పాలంటే. సిరి అసలు ఒలిచిన వెల్లుల్లిపాయ దొరకడం గ్రేట్ కదా. అవి ఒలిస్తే ఎన్నైతే. టమోటాలు 2 కూరల్లోకి 3. ఇవన్నీ కూడా 2 కూరల్లోకి ఒకే మసాలా. కొంతమంది పీతలు పులుసు చేసుకుంటారు మా చింతపండు వేసి. ఆ టేస్ట్ నాకు చింతపండు వేసి చేపల కూర. అవునామా, చేపల కూర ఎలా చేస్తారో అలా చేసుకుంటారు. పీతలు అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా సిరి, తృప్తిగా తిన్నట్టు ఉంటుందమ్మా. కొంచెం నవ్వినట్టు ఉంటుంది. రాగులు, సజ్జలు, జొన్నలు, ఒరుగులు ఇవి తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఫ్రెండ్స్. నేను అసలు మా ఇంట్లో ఇప్పుడు ఆల్మోస్ట్ నేనైతే ఈ నెల 2 నెలల నుంచి నేను అసలు బియ్యం తెప్పించిందే లేదు. బియ్యం అయిపోయినా కూడా ఇక ఈ నెల మొత్తం మీద ఒక 2 కేజీలను వండానా అంటే అది యూట్యూబ్ వీడియోస్ కోసం వండుంటాను నేను. ఏమా అన్నం రైస్ చాలా తక్కువ, రైస్ వండడం మానేసా. ఇక దోశ, ఇడ్లీ అవి కూడా జొన్నలు, రాగులు, ఈవినింగ్ ఆల్మోస్ట్ టిఫిన్ తో సరిపెట్టుకుంటా. ఆ జొన్నలు, రాగులు వీటితోనే. అసలు బియ్యం ఈ నెల మనం వాడామా అంటే ఏమీ లేదు వాడింది. ఉల్లిపాయలు పడితే కూర సూపర్ టేస్ట్ వస్తుంది. మొన్న 2 వీడియోస్ వదిలాను. ఆ 2 వీడియోస్లో కూడా మంచి శారీస్ పెట్టారు. మా పిల్లవాళ్ళు కట్టుకున్న శారీస్, నేను కట్టుకున్న శారీస్. నిన్న వీడియోలో, బిర్యానీ వీడియోలో, దానికి ముందేమో ఎండు రొయ్యలు, ఎండు చేపలతో కూర చేశాను. ఆ వీడియోలో కూడా ఉన్నాయి బట్టలు. ఆ రోజే ఓపెన్ చేసి పెట్టాము. ఇంకా మేము ఆర్డర్ వైజ్ గా పెడుతూనే ఉంటాం. రెగ్యులర్ గా వచ్చే వీడియోస్ ఒకసారి చూసుకోండి. వెబ్సైట్ లో కింద వీడియో కింద ఇస్తున్నాము. వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను అసలు కష్టపడడానికి ఒక్కసారి కూడా వెనకాడను. అది ఒక్కోసారి రెస్ట్ తీసుకోమన్నా, ఎందుకు ఇవాళ రెస్ట్ తీసుకోవడం, వెళ్ళిపోదాం పదా అని చెప్పి. నాకు అసలు ఇష్టం ఉండదు. ఒక్క రోజు ఖాళీ ఉండు అంటే సర్దుతాను, లేకపోతే పై నుంచి కింద దాకా ఊడ్చుకొస్తాను, లేకపోతే ఇక ఇంట్లో పని అంతా అంట్లు అవన్నీ సర్దుతా ఉంటది. వేస్ట్ సామాన్లు ఉంటే ప్యాక్ చేసి పైన పడేస్తాను. బట్టలు ఏమైనా ఉంటే మిషన్ లేయడం. ఇంకా అసలు ఖాళీ ఉండదు నేను. ఇదిగోండి జీడిపప్పు 1 గుప్పెడండి. ఇదిగోండి 1 స్పూను గసగసాలు, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూను మీకు ఈ పల్లీలు. మీ దగ్గర ఇంకా చెప్పాను కదా ఈ పుచ్చపప్పు, అలాగే ఈ జీడిపప్పు, పుచ్చపప్పు, బాదం పప్పు అన్నీ ఏ పప్పులు ఉన్నా కొంచెం ఎక్కువ కాకుండా మీరు తీసుకునే క్వాంటిటీ కూర కేజీ 2 కేజీలు అనుకోండి, అలాంటప్పుడు వేసుకోవచ్చు. ఇదిగోండి ఇవి చిక్కగా మిక్సీ వేసేసి, ధనియాలు, చెక్క, ఇదిగోండి ఒక 15 వరకు లవంగాలు, కొన్ని మిరియాలు. ఇక ఇది కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇదిగోండి ఫ్రెండ్స్ మసాలా. కొబ్బరి, అల్లం, గసగసాలు, నువ్వులు అన్నీ ఇక
ఇందులో మనం కొన్ని నీళ్లు పోసుకుందాం. ఈ కూరలో యాడ్ చేసుకోవచ్చు. మసాలా ఫ్రై చేసేటప్పుడు వేస్తే పాడవుతుందమ్మా, అందుకని నీళ్లు పోసేసుకొని ఆ కర్రీలో వాడుకోవాలి. చూసారా ఎంత మసాలా అయిందో, మంచిగా కర్రీ అనేది రెడీ చేసుకున్నాం. రెండిట్లోకి ఒకే మసాలా అండి. మేము పచ్చిమిరపకాయలు ఇలా డైరెక్ట్ తినేస్తాం, అందుకని ఇలా వేస్తాను నేను. సన్నగా చీలికలు ఏం చేయను. చూసారా అన్నీ రెడీ చేసుకోవడమే. మసాలా అయితే ఒకటే ప్రాసెస్. కారం వేసుకుంది. ఉంది స్పూన్ అందులో. ఇదిగోండి ఒక 3/4 టీ స్పూన్, ఇందులో ఒక 1/2 టీ స్పూన్. కారం ఇది నేను పట్టించిన సాంబార్ కారం అండి. ఒక్కసారి కూరలో వేసుకుంటే అద్భుతమైన వాసన వస్తుంది. నిజంగా చెప్తున్నాను, అసలు కూర కారం వేసిన తర్వాత నుంచి వచ్చే ఫ్లేవర్ వేరేలా ఉంటుంది. ఇందులో కారం ఇంత వేసాను అనుకోద్దు, ఇందులో 2 స్పూన్లు వేసి ఇందులో 3.5 దాకా వేసాను. ఎందుకంటే ఇందులో ధనియాలు, మెంతులు, జీలకర్ర అన్నీ కలిపేసాను కాబట్టి ఘాట్ అనేది అంతగా ఉండదు. సాంబార్ కారం కదా, కూరలోకి వాడే కారంలో ఇన్ని మసాలా దినుసులు వేసాం కాబట్టి సాల్ట్, ఇది కారం క్వాంటిటీ కూడా మనం ఎక్కువ వేసుకోవాలి వచ్చి. ఎంత కమ్మగా ఉందో తెలుస్తా వండిన తర్వాత. చూసారా వాసన మొదలైంది వచ్చి. కమ్మటి వాసన మొదలైందమ్మా. ఈ కారానికి ఉండే ప్రత్యేకత అది. చూపించమా. సాల్ట్ వేసుకున్నాం. పావు టీ స్పూన్ దాకా వేసుకున్నాం. మంట చిన్నగా వేసుకొని పెట్టుకోవాలి. ఈ సువాసన ఉంటుందమ్మా కొంతమంది కూరలు చేస్తే, అది వాళ్ళ తప్పు కాదు. ఏంటంటే కొంతమందికి వండే విధానం రాదు. రొయ్యలు కానీ, చికెన్ కానీ, ఎప్పుడైనా పీతలు కానీ, ఫిష్ కానీ ఏం వేసినా సరే, ఫిష్ అంత ఉండదులే కానీ రొయ్యలు, చికెన్, పీతలు ఇలాంటివి వేసినప్పుడు మసాలా ముందు వేయించుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు అన్ని వేయించుకొని ఇలా మసాలా ఇప్పుడు నేను వేయించినట్టుగా ఏదైతే రొయ్యలో చికెన్ వేసేసి ఇప్పుడు నుంచి మసాలా ఆల్రెడీ ఫ్రై అయింది కాబట్టి మీడియం మంట మీద ఇలా చిన్న మంట పెట్టుకొని ఇలా వదిలేస్తే ఈ రొయ్యల్లో ఉండే వాసన ఏదైతే ఉందో ఆ వాసన అనేది ఫ్యాట్ స్మెల్, నీసు వాసన అది పోయి మంచి వాసన వచ్చింది. ఆ మంచి వాసన వచ్చింది అంటే ఆ నీసు వాసన పోయిందని అర్థం. అది పోయిన తర్వాత మనకి ఏ మోతాదులో వాటర్ కావాలో ఆ మోతాదులో వాటర్ అనేది పోసుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి చిన్న మంట మీద అలా వదిలేయాలి ఒక 2-3 నిమిషాలు. ఇప్పుడు పక్కనే 2 కూరలు చేస్తున్నాం కాబట్టి మీకు ఇప్పుడు చూపిస్తున్నా. ఇదిగోండి
చూసారు కదా, ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఇవ్వండి ఈ పీతలు మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. నీళ్ళు పోసామంటే ఇప్పుడే ఇందులో వాసన ఒకటి ఉంటుంది, బ్యాడ్ స్మెల్. ఆ బ్యాడ్ స్మెల్ అనేది ఇప్పుడే పోదు, ఇలా మగ్గాల. ఈ పీతల్లో ఉండే వాటర్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ మసాలాలోకి వచ్చి ఆ నీసు వాసన పోయేంత వరకు దీన్ని మనం శుభ్రంగా చిన్న మంట మీద ఇలా మగ్గించుకుంటే మనకి పీతలు సప్పగా, అంటే ఈ పీత మనకి టైట్ గా ఉంటుంది కదా, ఈ టైట్ గా ఉన్నప్పుడు మనం ఏంటంటే నీళ్ళు అనేది పోసుకోకుండా పీతల్లో ఉండే వాటర్, గరం మసాలాలో ఉండే వాటర్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసుకున్నాం కదా, ఈ వాటర్ తోనే మనకి చిన్న మంట మీద ఒక 2-3 మినిట్స్ మగ్గాలము. మగ్గిన తర్వాత మనం అప్పుడు వాటర్ పోసుకోవాలి. ఈ మూత 2-3 నిమిషాల తర్వాత మనం ఓపెన్ చేస్తాం కదా, వాటర్ పోయిపోకుండా మంచి వాసన అనేది వస్తుంది. అదే కానీ మనం వాటర్ పోసేసాం అనుకోండి, ఆ నీసు వాసన అందులోనే ఉంటుంది, మసాలా వాసన కూడా మనకి మంచిగా అనిపించదు. అందుకని మూత పెట్టేసి 3 నిమిషాలు పెట్టుకోవాలి. పక్కన మనం రొయ్యల కూర ఇప్పుడు ఎలా ఉందో చూసుకోవాలి. మంచి కూర రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇవాళ మా ఇంట్లో పండుగ ఆదివారం వచ్చే పిల్లల కోసం అండి, ఎందుకంటే మన రోజు చాలా కష్టపడతాము. ఆదివారం వచ్చినప్పుడు ఇంట్లో అందరికి సెలవులు వస్తాయి. ఆ రోజు గొడవలు వేసుకొని ఇంట్లో డిసప్పాయింట్ చేసుకోకుండా మంచిగా ఇదిగోండి మమ్మీ, మీకోసం రొయ్యలు, ఒక్క కోసం పీతలు. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను ఇందులో 1.5 వరకు గ్లాస్ వాటర్ పోసాను. ఎందుకంటే కూరతో మనం ఇప్పుడు సంగటి తినాలి కదా, లేకపోతే ఇందులో 1 గ్లాస్ పోసేసి ఆపేసేదాన్ని. 1.5 దాకా పోసాయి. మళ్ళీ ఇది కొంచెం రొయ్యలు ఈ కూరలో ఉడకాల, ఈ ఊర ఉడకాల. మనం సంగటి తినేటప్పుడు కూడా కొంచెం ఉండాలి కాబట్టి సంగటి కూడా చేస్తున్నావా? జొన్న సంగటి చేస్తున్నాను. బలం ఇప్పుడు మామూలుగా తినమంటే తింటారా, జొన్న సంగటి ఇలా కూరలన్నీ చేసేసి పెడితే శక్తి అండి పిల్లలకి. ఆ శక్తి వల్ల పిల్లలు స్ట్రాంగ్ గా ఉంటారు, చదువుకుంటారు, జుట్టులు రాలు. మొక్కయి వంగంది మానే వంగండి. మీరు ఇట్లా చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోకపోతే వాళ్ళకి అదే కదా, వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు చేశారు. వాళ్ళకి ఏం చేస్తున్నాం తెలియదు, చేసిన తర్వాత పెడితే తింటారు. ఆ తర్వాత జొన్న సంగటి తిన్నానంటే ఆ టేస్ట్ అనేది ఇప్పుడు గుర్తుంది. అప్పుడప్పుడు అడుగుతుంది, రాయి సంగటి చేయి మమ్మీ, ఇట్లా నాటుకోడి పులుసు చెయ్యి ఇట్లా అని. ఇదిగోండి మనం సాల్ట్ వేసుకున్నాం, అంత వేసుకున్నాం, కొత్తిమీర అనేది ఫైనల్లో వేసుకున్నాం. ఓకేనా? ఈ గ్యాప్ లో కూర చూడండి, చూసావా షేడ్ మారుతుందా? రొయ్యలు పింక్ షేడ్ లో తయారు. పీతలు ఏదో ఒకసారి మర్చిపోతున్నాను. అడిగావని సైడింగ్ తీరా. ఇంకా మనకి పెద్ద మార్కెట్లో ఉంటాయి కాబట్టి అన్ని అవైలబుల్ ఉంటాయి. చూడు, ఇప్పుడు ఇందులో మన మసాలా వేసుకున్నాం కదా, అది వేస్ట్ ఎందుకు పడేయటము, మనం ఇందులోనే వాటర్ పోసేసుకొని 1, 2, 3 గ్లాసులు. 3 గ్లాసులు ఎందుకు పోతానంటే పీతలు మునిగిన తర్వాత ఉడుకుతుంది లోపల, లేకపోతే ఉప్పు కారం అవి వెళ్ళవు. 3 గ్లాసులు పోసాయి. ఎందుకంటే ఇది అన్నంలోకి అయితే కొంచెం చిక్కగా ఉన్నా కలుపుకొని తినచ్చు. కానీ జొన్న సంగటి కదా, జొన్న సంగటిలోకి మనకి కొంచెం వాటర్ కూడా కావాలి, గుజ్జు కూడా కావాలి. చూసావా 3 గ్లాసులు పోసినా మనకి ఇంత చిక్కగా ఉంది. నాకు తెలిసి అది నీసు వాసన పోవాలంటే ముందు మనం ఇలా మగ్గించుకోవాలా. మగ్గనీకుండా ఉన్నాం అనుకో, ఇందులో నీసు వాసన కూరలు అలా ఉండిపోతుంది. చూడు 1 గ్లాస్ పోస్తున్నాను నేను. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి మనం ఒక 3 నిమిషాలు పెద్ద మంట పెట్టాలి. ఏది 3 నిమిషాలు పెద్ద మంట పెట్టి మిగతా తర్వాత 10 నిమిషాలు సిమ్లో మీడియం మంట మీద, సిమ్ కూడా కాదు మీడియం మంట మీద వదిలేయాలి. అబ్బో కర్రీ సూపర్ గా రెడీ అవుతుంది. ఓకేనా? ఇది ఎలా ఉందో చూద్దాం. దీంట్లో ఇప్పుడు మనం వేసాను రొయ్యలు మనకేంటంటే కళ్ళకు కనిపించవు, అందుకని రొయ్యలే. అసకేమో పీతలు, నీకేమో రొయ్యలు. రైస్ కొంచెం జొన్న సంగటి కొంచెం తింటాను. రైస్ నైట్కి రైస్ తినాలి. నైట్కి చేస్తాను. నైట్కి నీ ఇష్టమైన ఫుడ్ చేస్తాను నేను ఇందాక. నువ్వు నేనేదో చెప్పావు కదా, మొత్తం కంటికి కనిపించింది ఫ్రెండ్స్. ఒక ఆదివారం మాత్రం, మిగతా రోజులంతా మేము చాలా చేసుకుంటాం, చాలా తింటాం. ఇంకా అసలు ఇంకా యూట్యూబ్ చేసిన వంట సండే అయితే మా రోజుల కింద మేము లెక్కేస్తాం. అది ఇక చిన్నది కొంచెం రోజు అందుబాటులో ఉండదు. 4:30కి లేచి చదివి మళ్ళీ పొద్దున్నే 6:30 కల్లా వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి 1:30, 2 గంటల ప్రయాణం. ఇంకా దూరం వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పటికి 1 గంటన్నర అట్లా ప్రయాణం. ఇంకా మనం పిల్లలకు ప్రేమ చూపించాలన్నా, వాళ్ళు మన మీద ప్రేమ చూపించాలన్నా టైం ఉండట్లా. సో ఇలా ఆదివారం వచ్చినప్పుడు పిల్లల కోసం మనం ఏదైనా చేస్తే వాళ్ళు సంతోషపడతారు, హెల్తీగా కూడా ఉంటారు ఫ్రెండ్స్. పిల్లలకి అనారోగ్యం వస్తే అసలు తట్టుకోలేదు. అది పిల్లల కోసమే బతుకుతాను, పిల్లల కోసం చేస్తానని మీకు తెలుసు కదా. ఇప్పుడు సాల్ట్స్ అయిపోయింది, ఒకసారి చూసుకున్నాము. భలే కమ్మగా ఉందండి, చాలా బాగుంది. ఆహా
సూపర్ టేస్ట్ ఉంది. ఇంకో 2-3 నిమిషాలు ఇలా వదిలేద్దాం. వదిలేసి మూత పెట్టేసి బ్రేక్ ఇద్దాం. ఇదిగోండి సాల్ట్ 1 స్పూన్ వేసాను, మళ్ళీ కొంచెం వేసాను. పీతలు కేజీ, మసాలాలు కూడా బాగానే పడినాయి కదా. ఉందమ్మా నాన్నగారు, నీకు ఇష్టమైన కూరలు చేస్తున్నానులే. మా నాన్నకి పీతలు, రొయ్యలు, ఫిష్, నాన్ వెజ్ అంటే బాగా ఇష్టం. వస్తున్నానండు, నీకు పెడతానుండు. సరే నీకు ఇష్టం, అమ్మకి ఇష్టమైన అన్నీ చేస్తున్నా ఈరోజు. కానీ ముందు కానీ చనిపోయిన వాళ్ళు కాకుల రూపంలో వస్తారంట. ఇదిగో ఇక్కడే ఉన్నావా, పెడుతున్నానండు. నేను ముందు నీకే పెడతాను ఫస్ట్. పెద్ద పీతలండి, కేజీకి 5 అన్నీ ఈరోజు చేశాను అనమాట. ఇంకా ఉడకాలి. ఇది సూపర్ వాసన వస్తుంది నిజంగా, పెద్ద పెద్దవి. అసలు పీతలు రొయ్యలు ఒకేలా ఉంటాయి. ఇదిగోండి రొయ్యల కూర మసాలా వేసి బాగా చేశానండి. ఆ కంటి కానట్లా, నాకు అదే ప్రాబ్లము. ఆహా ఓహో ఎంత బాగా చేశాను తెలుసా ఫ్రెండ్స్ నేను. ఆహా జొన్న సంగటి వండుకొని ఇలా టక్కన ముద్దలు మింగేయటమే. ఇక ఒక గ్లాస్ పోసాను, మీకు కొలత కోసం ముందు అది కాలిపోతుందని పోసాను. ఇదిగోండి గిన్నె 1 2 మొత్తం ఇది 4 గ్లాసులు పిండి అండి. ఓకేనా. ఇప్పుడు నేను మీకు కొలత ఎలా పోయాలని చెప్పడం కోసం మీకు అది కొలిసి చూపించాను. 1 పోసాను కదా, 2 1 గ్లాస్కి గ్లాసున్నర, 2 గ్లాసున్నర జొన్నలకి, 3 4 5 6 7 8 పోసాను. ఇదిగోండి 8 పోసాను, ఇది 9 పోసాను ఫ్రెండ్స్. 9 పోసిన తర్వాత మనం పెద్ద మంట పెట్టుకొని కావాలంటే మళ్ళీ పోసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసి కూర ఒక షేడ్కి వచ్చేసి చిక్కగా ఉందా? చిక్కగా ఉంటే ఈ సంగటి అయ్యేటప్పటికి సాల్ట్ చూసుకోవాలి. ఎంత టేస్ట్ ఉందో సిరి, చాలా బాగుంది. ఒకేసారి సస్పెండ్ చేయవు, అప్పుడే తింటాను. కొంచెం నెయ్యి, మంట తగ్గించేయాల. మంటమా పెద్ద మంట పెడితే గడ్డలు పెట్టింది. ఇంకా సాల్ట్ ఇంకా అవసరం లేదా? వేసాను కదే, ఇందాక వాటర్ వేసాను. చిన్న మంట పెట్టకపోతే కొత్త మంట మీద పడిద్ది. దీని మీద మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అలా వదిలేయాలి. 2-3 నిమిషాలు ఎక్కువసేపు కూడా కదా, మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి. ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇది ఉడకడానికి కొంచెం టైం పట్టింది, ఎందుకంటే సంగటి అయినంత స్పీడ్ ఇది అవదమ్మా. జొన్నలు కదా, నానడానికి కూడా ఒక రాత్రి అంతా నానబెట్టాలి. ఎంత శక్తి అయిన ఫుడ్ తెలుసామా. రాకపోతే ఒకసారి యూట్యూబ్లో అయినా సరే చూసుకొని నేర్చుకొని ఇంట్లో తయారు చేయండి. ఒకసారి పాడైతే రెండోసారి మళ్ళీ బాగవుతుంది. ఏమవుతుంది, వచ్చింది కదా ఇంటిలో బాధ, అందరూ హెల్తీగా ఉంటారు. ఎంత శక్తివంతమైన ఫుడ్, రాగులు, సజ్జలు, జొన్నలు, ఒరుగు బియ్యం అన్ని వేయలేదు మా మొత్తం జొన్నలే. చెప్పావా ఇష్టం అయితే చెప్తున్నానే. కూర అయిపోయింది, ఇది చెక్కబడే స్టేజ్ వచ్చేసింది. ఇది సిమ్లో పెట్టేసామా, అడుగు నుంచి కలపెట్టాలి, లేకపోతే అడుగు ఉంటుంది.
ఎంత ఇష్టం తెలుసా సిరి. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఒకసారి మనం ఇలా ఒత్తి చూసుకోవాలా ఉడికింది. జొన్నలు రాగులు ఉడికినంత ఈజీగా ఉడకదమ్మా, అందుకని దీంట్లో ఎసరు కూడా ఎక్కువే పోసుకుంటారు. ఇంకా అడుగున ఇలా కలిపెట్టేసి సిమ్లో వదిలేస్తే 5 నిమిషాల తర్వాత చూస్తే చిక్కగా అయిపోయింది. ఉండలు చుట్టుకోవడమే. మూట పెట్టి సిమ్లో పెట్టి ఫ్రెండ్స్, ఇప్పటికి దీన్ని ఉడకడానికి 25 నిమిషాలు టైం పట్టింది. మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నా, ఇదిగోండి. ఎందుకంటే జొన్నలు ఉడకడానికి టైం పట్టింది, ఉడికిన తర్వాత తినడానికి మాత్రం చాలా తక్కువ టైం పట్టింది. లొట్ట వేసుకుంటే తినేస్తారు. 25 నిమిషాలు పట్టింది. అది ఒక మనిషి ఒక గ్లాస్ పోసుకుంటే ఒక మనిషికి సరిపోతుంది. 2 గ్లాసులు పోసుకుంటే ఇద్దరు సరిపోయింది. కొంచెం తక్కువ తినే వాళ్ళకైతే 3 సరిపోతుంది. సో ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం దీన్ని ఇంకొంచెం ఉండలు కట్టుకోవాలి అనుకుంటే ఇంకొంచెం సేపు ఒక 2-3 నిమిషాలు పెట్టుకోవచ్చు. నాకేంటంటే కంచంలో ముద్దలా కాకుండా ఇలాగే వేసుకొని జాగ్రత్త తినడానికి ఎక్కువ ఇష్టపడతా. ముద్ద చుట్టాలనుకుంటే దీన్ని ఇంకో 2 మినిట్స్ ఇలా సింగులో పెట్టేస్తే గడ్డలాగా అయిపోయింది. రాగి ముద్ద ఎలా చుట్టుకుంటామో అలా చుట్టుకొని హ్యాపీగా తినేసేది. ఓకేనా? ఇది చల్లారినా చిక్కబడిపోయింది అనమాట. అందుకని ఇది కొంచెం పలుచగా ఉన్నప్పుడు అయితే తినబోయడానికి చల్లారిపోయింది. దీనికి మనం స్టవ్ ఆఫ్ వేసుకోవడం. వేడిగా తినేద్దాం. రా శతాక్షి. బంగారంలా ఉంటుందమ్మా. అయిపోయా. పీతలు తింటావా శతాక్షి? పీతలు వద్దు. సరే దా. ఇంత కమ్మటి వాసన వస్తుంది. రొయ్యలు కూడా వేస్తా. ఏదే స్టార్ట్ చేయండి మరి. వేడి వేడి కూర. నేనైతే ముందు ఒక రొయ్య ముక్క నోట్లో వేసుకో. అబ్బా సరే, నువ్వు తింటే ఫస్ట్ ఫ్రాన్స్ లో తిని చూడు. ఫ్రాన్స్ లోకి కమ్మగా ఉంది అసలు. కాలుతుంది ముద్ద, తిరిగిపోవాలంతే. ఉడకడానికి 25 నిమిషాల నుంచి 30 నిమిషాలు పట్టింది ఫ్రెండ్స్. అబ్బా జొన్న సంగటి ఏంటో అంత బాగుంది. మరి అదే చెప్పడం, అసలు ఎంత సూపర్ గా ఉందో. రాగి ముద్ద కంటే జొన్న సంగటి చాలా బాగుంది. నేను ఇందా నుంచి చెప్తుంది అదే. తింటానికి తక్కువ టైం పట్టింది. నువ్వు రొయ్యల్లో తిను, ఎంత బాగుందో. రేంజ్ జీవితంలో ఫస్ట్ టైం ఇప్పుడే తిన్నాం ఇది. ఏంటి ముద్ద ఇది? జొన్న సంగటి. ఎంత టేస్ట్. నీకెలా తెలుసా? నీ మమ్మీ చేసేదా? మా అమ్మ చేసేదమ్మా, లేకపోతే నాకు ఇలా వచ్చు. అన్నీ అయ్యే చేసేది. అదిరిపోయింది. అబ్బా రొయ్యల కూరలోకి ఒక రేంజ్లో ఉంది. చికెన్లోకి నాట్ చికెన్ కానీ నార్మల్ చికెన్ కానీ మా వీటిలోకి అయితే ముంచుకోవాలి. మా కూరలో ముంచుకోవాలి. సిరీస్ అటాక్షి అదే చేస్తున్నా.
కమ్మటి టేస్ట్. అలా కాలుతూ గుంటలో దిగితే రిలాక్స్ ఉంది. ఇది రొయ్యలు అంటే రొయ్యలతో కంప్లీట్ చేస్తున్నాను. ఇంకా నేను పీతలు కూడా టేస్ట్ చేయాల. అసలు ఇది ముద్దే విడిగా అసలు ఎంత టేస్టీగా వస్తుందో. తింటే ఈ మాత్రం వేడి తినాలి. ఆహా పీత పీత తినకపోతే నేనేం మిస్ అయ్యేదాన్ని అనిపించింది. ఈ జొన్న సంగటి, ఆ నెయ్యి, రొయ్యలు ఇగురు, అబ్బా రొయ్యలు వేసుకున్నా. చాలా టేస్ట్ ఉంది అసలు. చాలా బాగుంది. ఆహా ఓవరాల్ జొన్న సంగటి చాలా బాగుంది. ఏం సంగటి? జొన్న సంగటి వెరీ గుడ్. ఏ నువ్వు కరెక్టే చెప్పు. బలం అండి. బలం కావాలంటే బలమైన ఫుడ్ తింటేనే బలం వస్తుంది. బా ఇది 2-3 గంటలు కానీ ఒక రాత్రి చేసి పొద్దున్నే తింటామా లోపలికి వెళ్ళిపోయి కమ్మగా ఉంటుంది అసలు. ఎంత బాగుందో. దుమ్ము వెళ్ళిపో దంచి కొట్టు. జలుప దగ్గ ముక్కుడి ఇప్పుడు అంటారు చూడు, అలానే ఉంది ఇప్పుడు. కారిపడి ముక్కులమట. కానీ తిన్నారు ఇక ఇద్దరు. ఇది సరిగా వండకపోతే నీ సోసం వస్తుంది, కమ్మగా వండుకుంటే దండం పెడతారు. ఈ ఫాదర్కి ఏమైనా పెట్టమా? రొయ్య ముక్కుంది నేను పక్కన పెట్టాను, ఫైనల్లో పెట్టింది ఒకేసారి. బౌల్ తీసి పెట్టాను. ఇందాక రాలా, వాళ్ళు వెళ్ళిపోయారు. పక్క అయినట్టు సపరేట్ పెడతా. ఒక నిమిషంలో ప్రపంచం మర్చిపోయి తినేసాం అనుకోండి. నాతున్నట్టు చున్నీ తీసుకోవా? వద్దు కట్లెట్ తీసుకోవే.
గ్రేవీ లేకపోతే అంత బాగోదు. అవును. ఎందులో ముంచుకొని తింటాం? మాత్రం కూర ఉండాలి. సంగటి ఉడకడానికి 25 నిమిషాలు. మాకైతే ఈ ఆదివారం ఒక పండగలా అయిపోయింది నిజంగా ఫుడ్ వల్ల. అసలు ఈ కూర అన్నం ఉడకడానికి సంగటి 25 నిమిషాలు పట్టింది. కానీ సంగటి ఉంది సూపర్ ఉంది. రాగి ముద్ద కంటే టేస్ట్ ఉంది. ఒక్కొక్క సండే ఒక్కొక్క సస్పెన్స్ ఇస్తారు మమ్మీ. బాగుంటుంది. ఇలా సండే మధ్యాహ్నం హ్యాపీగా టేస్టీ ఫుడ్ తినాలి కూర్చొని. మామూలుగా తిన్నా. ఈ సంగట్లోకి రొయ్యల కూర చాలా బాగుంది సీరియస్లా. పీతలు తింటాక బాగుంది. సంగటిలోకి ముంచుకోవడం రొయ్యల కూర. అందులో కమ్మదనం ఉంటుంది. రైస్లోకి ఇంకా అదిరిపోయింది. ఇదంతా ప్రశాంతంగా తింటాను. బాయ్. మా ఫుల్ వీడియో చూడండి, ఓకేనా? బట్టల బిజినెస్ కి సపోర్ట్ చేయండి. వీడియో కింద ఇస్తున్నాను. చక్కగా మీకు నచ్చిన శారీస్ అయినా కొనుక్కోండి. మా ఓన్ బిజినెస్ కాబట్టి ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. వెబ్సైట్ లింకు, ఇన్స్టాగ్రామ్ లింకు, అలాగే మీకు నా ఇన్స్టాగ్రామ్ బయోలో కూడా ఇస్తున్నాను. బాయ్.